రాజేరు మండలం పొరలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రం ద్వారా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు మెరుగైన సమాచారం అందించే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి కొండపల్లి చెప్పారు. ఇటీవల ఖరీఫ్ వరి పంటపై కత్తెర పురుగు వ్యాప్తి నివారణకు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలతో చర్చించడం జరిగిందని చెప్పారు. మహిళా సంఘాలు బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎంపీపీ గారికి జడ్పీటీసీ గారికి వివిధ గతంలో ఏవేవైతే పొరపాట్లు అయితే జగన్గా నిర్దేశించినటువంటి లక్ష్యం మేరకు చేరుకుంటాయని ఆశిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. అప్పుడు వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు. ఎంపీపీ గారికి జడ్పీటీసీ గారికి వివిధ ఆస్తి ఈ ఆస్తిని వాళ్ళకి ఆస్తిలో ఆస్తి వాళ్ళు పెరగాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పైకి రావాలి. అంటే మనకు తెలివిగా మన వ్యవసాయం ఎలా చేయాలన్న కార్యాచరణ ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా మహిళా సంఘాలు కూడా నేను కూడా కొనుక్కొని పండించే రైతు దగ్గర కొని దాన్ని ప్యాకెట్ చేసి ఎక్స్పోర్ట్ చేసే విధానం కూడా మేము తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నాం. మొన్నటికి మాకు కట్వామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఒక ఇష్యూ వచ్చింది. చాలా మంది వెనక నుంచి చేసిన రైతులందరికీ కూడా కట్వామ్ అని అది చాలా మంది ఈ వరి పంటను ఏదైతే ఉందో పాపుకుంటూ వెళ్ళి ఆ విత్తనాన్ని కొట్టేసి నేలపాలు చేస్తుంది. దాని వెంటనే మాకు తెలియజేయంగానే మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చెప్పడం, ఆయన సంబంధిత ఆఫీసర్స్ చెప్పడం, వెంటనే జేడీ గారు కూడా సరే